కారు ఆపి రోడ్డు మీద దింపేస్తే నా టైం ఏంది వెళ్ళిపోవాలని గొడవ పెట్టాడు. ఆడవాళ్ళు అమ్మాయికి బాగాలేదు, ఎలా దింపుతావు రోడ్డు మీద, నీకు కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని మేము గొడవ పెట్టాం. కోపడ్డాం, మాత్రం ఒప్పుకుంటాం. రోడ్డు మీద దింపేస్తానంటే కోపడండి, ఆడవాళ్ళు రోడ్డు మీద దింపేస్తామంటే కోపడలా. వాళ్ళు ఏం చేశారంటే రోడ్డు పక్కన కారు ఆపి శుభ్రంగా మందు కొట్టేశారు. డ్రైవర్లను పిలిచి చూస్తున్నాను, డ్రైవర్ అంటే డోర్లు రెండు లాక్ చేసేసి మేము దెక్కకుండా శుభ్రంగా మందు కొట్టేశారు. ఏంటయ్యా కారు లాక్ చేసి వెళ్తా ఆడవాళ్ళం, ఎట్లా ఉంటాం అనుకున్నా, ఏసీ ఆఫ్ చేసి కారు లాక్ చేసి వెళ్తావా అన్నాం. దెబ్బలాడలో లేడీస్ అయినా వాళ్ళు మేము దెబ్బలాడలోనే చిన్న తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళి పోలీసులతో ఏం మాట్లాడచ్చో మాకు తెలీదు. బయటకు వచ్చేసి కొంచెం దూరం పోనిచ్చి కారు ఆపేసి నన్ను ముందు లాగి పడేసారు రోడ్డు మీద. పిల్లని పట్టుకోవడానికి సేవ్ చేయడానికి కావాలా. ఇప్పుడు పిల్లని లాగేసి కాళ్ళు దెబ్బగడ్డ అమ్మాయికి ఆపరేషన్ కాళ్ళు బలా లాక్కొచ్చేసి దీనికంటే ఎక్కువ పోలీసు వాళ్ళకి బాగా దింకించాలి. ఏం చేశారు నాకు తెలుస్తుమా. పోలీసులు అన్నారు మిమ్మల్ని రోడ్డు మీద పడేయమని అని చెప్పాడు. అదైతే ఇంకా అన్యాయం. మీరు పడేయమన్నారు అని నేను కంప్లైంట్ ఇచ్చి ఒక లేడీ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. మేము రోడ్డు మీద ఈడ్చి పడేస్తే దెబ్బలు తగిలి కేకలు పెట్టి ఏడుస్తున్నాం. ఏంటి తప్పు కదండి. లేడీసు అమ్మకి ఊపిరి ఆడట్లేదు, లాక్ చేసేసి డోర్ లాక్ చేసేస్తే ఊపిరి ఆడలేదు. ఆవిడకి ఆక్సిజన్ మీద బతుకుతుంది. ఆక్సిజన్ మీద బతుకుతున్న మనిషిని డోర్ లాక్ చేసి ఏసీ ఆఫ్ చేసేసి గాలి ఆడకుండా చేసి వాడు వెళ్ళి డ్రింక్ చేసి వచ్చేసి చేసేసి దింపేసారు. పోలీసులకు చెప్పేసి వీళ్ళు ఎక్కడ దిగట్లేదని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళమని అన్నాం, కానీ ఎక్కడ తిప్పలేదు. మాకే ఓపిక లేదు, ఎలా తిరుగుతాం చెప్పండి. మనీ కోసం తిరిగాం కొంతసేపు. అప్పు ఎవరైనా అప్పు ఇస్తారేమో వడ్డీకైనా అని తిరిగాము. వాళ్ళ మీద ఎలా దింపుతావు అని అడగడంలో అది దెబ్బలాట కాదు కదా. ఆవిడ పేషెంట్, నేను పేషెంట్, మమ్మల్ని రోడ్డు మీద దింపుతావా వద్దు అంటే అమ్మని లాగి పడేసి నన్ను చుట్టూ నుంచి తిప్పి లాగి పడేసి మొత్తం నడుము, చెస్ట్కి, కాళ్ళు అన్నీ దెబ్బ, ఇది ఇరిగిన కాలు, ఫ్రాక్చర్ కాలు కదా, లాగే పడేసాడు. పోలీసులు మిమ్మల్ని పడేయమన్నారు అని చెప్పారు. ఏంటి కూకట్పల్లి పోలీసు ఆయన చెప్పారు. నేను అడిగాను, లేడీ వచ్చారు కదా, లేడీ మమ్మల్ని తీసుకొని ఆటో ఉంటే ఆటో ఎక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వీళ్ళు ఇలా చేశారండి ఆర్టిస్ట్ అని అంటే, వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి ఏంటంటే అతను ఇలా చేసాడండి పర్స్ లాక్కుని, డబ్బులు తీసాడు లేదో నాకు తెలీదు, నాకు ఇప్పుడు లేవు డబ్బులు పోయేవి, అది నేను మా అల్లు అర్జున్ ఇచ్చింది మా మూవీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు డ్రా చేసి ఇంకా కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసి మా దగ్గర ఉండకపోయినా పర్లే, అప్పు తీర్చేయాలి మా ఉద్దేశం అది. మేము తినకపోయినా పర్లేదు, ఒకళ్ళ అప్పు హాస్పిటల్ డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఇస్తేనే బయటికి పంపుతా అన్న వాళ్ళు ఈటీవీ ఆయన చెప్పబట్టి మమ్మల్ని బయటకు వదిలేరు. మేము ఆ డబ్బులు ఇవ్వాలి కదా అని తిరుగుతున్నాము. ఏదైనా హాస్పిటల్కి హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమ్మా, సీరియస్గా ఉంది మాకు అని అన్నాము. వాడు తీసుకెళ్ళండి అని పోలీస్కి ఏం చెప్పారో తెలీదు. ఆయనే దింపిమన్నారు. మీద ఈడ్చి పెట్టి పడేశాడు. పేషెంట్ని ముందు లాక్ చేశాడు, డ్రింక్ చేసి పడేశాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసేస్తే అక్కడ పేషెంట్ ఏదో సీరియస్గా ఉంది, సూసైడ్ చేసుకున్నారో ఏమో, ఆవిడ చచ్చిపోయింది. ఆ టైంలో TV9 వాళ్ళు వచ్చి వీడియో తీసి అమ్మ హాస్పిటల్లో ఉందని వీడియో చేశారు. వాళ్ళు ఏమో ఇవందరూ వచ్చి మాకు డిస్టర్బెన్స్, మీరు వెళ్ళిపోండి అని అర్ధరాత్రి 1 గంటకి క్యాబ్ బుక్ చేసి బయటికి పంపించారు. మేము 2 హాస్పిటల్కి వెళ్తే ఎవరు అటెండర్ లేకుండా మిమ్మల్ని తీసుకోము, పేషెంట్లు కదా మీ ఇద్దరు, మిమ్మల్ని తీసుకోమని గెంటేశారు. ఇంకా తీసుకోమన్నారు. ఇక్కడికి వచ్చాము. వచ్చి వస్తారండి అని చెప్పి క్యాబ్ డ్రైవర్ దింపారు. వాళ్ళు వస్తారని దింపేసి వెళ్ళిపోతే మరి ఏమనుకున్నారో వీళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. తర్వాత కావాలంటే ఎవరినైనా పిలిపిస్తానండి నైట్కి అని అంటే సరే అని ఉండండి అని అమ్మకి ట్రీట్మెంట్ చేసి చేశారు. అది
వచ్చాము అలాగా. సో చూశారు కదండి. అంటే రోజు రోజుకి సమాజం ఎలా తయారవుతుందంటే వాళ్ళని చూస్తుంటే నిజంగా ఆవిడకి కాలు ఫ్రాక్చర్ అయిపోయిందండి లిటరల్‌గా. ఆవిడని చూడండి మీరు బెడ్ మీద అట్లా పడుకొని ఉన్నారు. అట్లాంటి వాళ్ళ డబ్బులు కూడా కావాల్సొచ్చిందా అండి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అసలకి? వాళ్ళని రోడ్డు మీద అట్లా లాగేసి, కింద పడేసి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏమొస్తదండి? సో డెఫినెట్‌గా మీకు తెలుసు పావలా శ్యామల గారు ఎన్ని సినిమాలు చేశారో, ఎంత ఇది చేశారో. సో వాళ్ళకి డెఫినెట్‌గా మీలో ఎవరైనా సహాయం చేయాలనుకున్నా సరే ఆళ్ళ ఫోన్ నంబర్ అనేది ఒకటి ఇస్తాము. డెఫినెట్‌గా మీరు వాళ్ళకి కూడా సాయం చేయండి. ప్లీజ్. మీరసలు బాధపడొద్దు. అమ్మ మీ నంబర్ ఏదైనా ఉంటే పెట్టండి. నా సైడ్ నుంచి మీరిప్పుడు నాకిచ్చిన నంబరే కదా! మీకు అంటే నాకు ఫోన్ లేదు. అది కూడా పాడైపోయింది. అంటే పనిచేయదు. ఇప్పుడు ఈ నంబర్‌కి మేము ఫోన్ పే మాట్లాడుతుంటే సగం సగం వస్తుంది. స్టక్ అయిపోతుంది. పాడైపోయింది. రిపేర్ చేయించలేను, కొనలేను. పాడైపోయింది. సో ఇప్పుడు ఎవరు మీకు ఎవరైనా డబ్బులు సాయం చేయాలి అనుకుంటే మీకు ఎట్లా ఫోన్ పే నంబర్ అంటే ఏం ఫోన్ పే లేదండి. ఒక మరి క్యాబ్ డ్రైవరు నేను ఫోన్ పే పెట్టుకోలేదు, గూగుల్ పే పెట్టుకోలేదు. ఆడు 60,000 కాజేశాడు. 1 ఇయర్ అయింది. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి ఏమైందో ఆడికి అది లంచం ఇచ్చాడేమో కానీ అది ఎక్కొట్టాడు. ఇగో వాడి నెంబర్ కూడా ఉంది నా దగ్గర. ఇప్పుడు డబ్బులు పంపించాలంటే దేనికి పంపించాలి? అకౌంటే. అకౌంట్ నంబర్ ఇస్తారా? సరే.